మంచి ఆరోగ్యమైన చేతులు ఇచ్చాడు. ఆ రెండు చేతులతో మీరు పనులు చేసుకొని బ్రతుకుతున్నారు. దేవుడిచ్చిన చేతులు అవి. అందుకని ఆ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తూ పాడండి. అమ్మా చప్పట్లు కొట్టండి. ఆరాధన 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 ప్రేమించే అధికముగా ఆరాధించు ఆసక్తితో. ఆమేన్. ప్రేమించేది అధికముగా ఆరాధించు. అందరు పాడండి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి. ఆమేన్. నన్ను చూచావే వందనమయ. అందరూ కూడా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే. పరిశుద్ధాత్మ దేవుడా నీ బిడ్డలు ఆరాధించాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ బిడ్డలు ఆరాధించటకు నీ అభిషేకము దయచేయండి. ఆరాధన అభిషేకము దయచేయండి. ఆత్మతో ఆరాధించే అనుభవాలు దయచేయండి. శరీరముతో కాక నీ ఆత్మతో ఆరాధించే అనుభవం దయచేయండి. అభిషేక బలముతో ఆరాధించే అనుభవం దయచేయండి. అభిషేక బలముతో ఆరాధించుటకు బలము దయచేయండి. ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడా స్థలమును నీ యొక్క మహిమతో నింపండి. స్థలమును నీ శక్తిన మేఘముతో నింపండి. ఆమేన్. ఆరాధన ఆరాధన. నీ సన్నిధిలో నీ బిడ్డలు పరవశించి ఆరాధించుదురుగాక, ఆనందముగా ఆరాధించుదురుగాక, మంచి మనసుతో ఆరాధించుదురుగాక, మంచి ఆలోచనలతో ఆరాధించుదురుగాక, నీ మేలులు తలంచి ఆరాధించుదురుగాక, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించుదురుగాక. ఆమేన్. ఆరాధన ఆరాధన. గంభీర స్వరముతో ఆరాధించుదురుగాక, గంభీర స్వరముతో నీ నామాన్ని మహింపరచుదురుగాక, నిన్ను హెచ్చించుదురుగాక, నిన్ను గణపరచుదురుగాక. ఎందుకంటే నీవు ఒక్కడివే, నీవు ఒక్కడివే స్తుతికి పాత్రుడవు, నీవే స్తోత్రార్హుడవు, మా ఆరాధనకు యోగ్యుడవు, నీవే స్తుతి. ప్రభువై, దేవాది దేవుడవై, రక్షకుడవై, విమోచకుడవై, నీవు ఆశ్చర్యకరుడవు గనుక, ఆలోచన కర్తవు గనుక, బలమైన దేవుడవు గనుక, సమాధానములకు అధిపతివి గనుక, నిత్యుడకు తండ్రివి గనుక నిన్ను హెచ్చిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. సమస్త మహిమలు మీకే, సమస్త ఘనతలు నీకే. ఆరాధన స్తుతి 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 మహిమలు మీకే ప్రభువా. ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధాత్ముడా గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ దరబరి బలదుర కరబ శందర బరబరి బలదుర కరబ కరబరి బలదుర కరబ కరబ కరబ. అరచెయ్యి మేఘమచ్చాలయ్యా, అరచెయ్యి మేఘమచ్చాలయ్యా, అది
వర్షము కలుగు చేస్తుంది. అరచెయ్యి మేఘము చాలయ్యా, నీ చిన్న గుంపుకి అరచెయ్యి మేఘము చాలు. నీ మహిమతో నింపుమనయ్యా, నీ మహిమతో నింపుమనయ్యా, ప్రతి బిడ్డను నీ మహిమతో నింపుమయ్యా. గ్లోరీ 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 దరబ శబల బరబరి బలదురగరబ శందరబరబ నికలబరబ రిబలదురగరబ రిబబబరబ రిబలదురగరబ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీ సన్నిధిలో ఉన్నామయ్యా, నీ ఎంత ఆనందించడానికై మమ్మలను సమకూర్చారయ్యా, నిన్ను ఆరాధించటకై మమ్మలను బ్రతికించారయ్యా. స్తుతించడం మా జీవితాలకు దొరికిన ధన్యతయ్యా, ఆరాధించడం మా జీవితాలకు ధన్యతయ్యా. హల్లెలూయా. ఆలోచనలో గోవాడా ఆరాధనా క్రియలయందు శక్తి కూడా ఆరాధనా ఆరాధనా హోసానా ఉన్నత దైవమా హోసానా హోసానా హోసానా. అను పాపాల కాయువాడా ఆరాధనా ఆరాధనా. పక్షిరాజులా మోయువాడా ఆరాధనా ఆరాధనా. హోసానా ఉన్నత దైవమా హోసానా హోసానా హోసానా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేశాం. నరేష్ ప్రేమగల తండ్రి, కృపగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు. నా తండ్రి, ఇప్పటి వరకు మీ ఆత్మ సంచారంతో మా మధ్య ఉండి భీకరమైన కార్యాలు చేయటానికి మీరు మా మధ్యకు వచ్చారు. నీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకున్నారయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపా వాత్సల్యంతో, నీ ఆత్మ అభిషేకంతో ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ముట్టి ఉన్నారయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. మీరు మా మధ్యకు వచ్చిండగా ప్రభువా అనేకమైనటువంటి దురాత్మలు మా నుంచి వెళ్ళిపోతున్నాయి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. నా తండ్రి, నీ కుమారుణ్ణి ప్రభువా వాడుకొని అయా నాయన విరివిగా నీ పరిచర్ని కొనసాగిస్తున్నారు, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా వాక్య భాగంలోకి వెళ్తుండగా ప్రభువా నీ కృపను, నీ కనికరాన్ని మాతో ఉంచమని కోరుతున్నాను.
నీ కుమారాన్ని ప్రభువాన్ని కొని ప్రభువా శ్రేష్టమైనటువంటి మాటలు మాకు తెలియచేయమని కోరుతూ ఈ కొద్ది స్తుతి ఆరాధన క్రీస్తులో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రాత్రి చేరి ఉన్న మీరు దేవుని బిడ్డలుగా దేవుని వాక్యము కొరకు ఇంత దూరం పగలంతా మీరు కష్టపడినా ఆసక్తితో దేవుని సన్నిధికి మీరు చేరువచ్చారు. దయచేసి దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు దేవుని వాక్యాన్ని లేక దేవుని స్వరాన్ని దేవుని మాటలను మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇంత అద్భుతమైన సృష్టిని కేవలము తన నోటి మాటతో సెలవిచ్చి నిర్మాణం చేశాడు. ఆయన మాటకంత శక్తి ఉంది. ఈ రాత్రి చేరి వచ్చిన మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఒక జీవితం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో దేవుని సన్నిధిలో, దానిని దేవుడు వాక్యములోనే సిద్ధపరిచి ఉన్నాడు అని మీరు విశ్వసించాలి. కారణము, ఎందరి జీవితములోనికి వాక్యము వెళ్తుందో, ఎందరి జీవితములోనికి వాక్యము వెళ్తుందో ఆ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చినట్టు దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం ఏం చేయగలదు? బాగా గమనించండి. అందరూ దేవుని వాక్యాన్ని వినేటప్పుడు నా వైపు చూస్తూ వాక్యం వినండి. వాక్యము ఏం చేయగలదు? ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటి? ఈ వాక్యము సృష్టింపబడి ఉన్న లేక ఒక్కసారి జన్మించి ఉన్న మనిషిని తన లోక జీవితము నుండి, రోత జీవితము నుండి ఒక పరిశుద్ధ జీవితానికి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పమునకు వానిని మరలా జన్మింప చేస్తుంది దేవుని వాక్యం. ఒక్కసారి జన్మించినటువంటి ఒక వ్యక్తి లోక జీవితము నుండి, రోత జీవితము నుండి దేవుని సంకల్పమునకై మరలా జన్మింపజేస్తుంది ఈ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూసారా? సత్యవాక్యము వలన మనలను కనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. చాలా మంది జీవితంలో ఈ వాక్యము
నూతనమైన జన్మంలోనికి, జీవితంలోనికి నడిపించిన అనుభవాలు చాలా మందిలో ఉంటాయి. బాగా గమనించండి, చాలామంది జీవితాలు వాక్యము ద్వారా పట్టబడుతుంది. కొందరు జీవితాలు ఎందుకు అంత త్వరగా పడిపోతుంది లోకంలో అని అంటే, వారికి దేవుని వాక్యమునకు ఏమాత్రం సంబంధం ఉండదు. వాళ్ళకి దేవుని వాక్యమునకు ఏ సంబంధం ఉండదు, కానీ దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు. కాబట్టి వాక్యం యొక్క ప్రమేయం లేని వ్యక్తి జీవితం త్వరగా పడిపోద్ది లోకంలో. అర్థమైందా? వాక్యము యొక్క ప్రమేయము లేని జీవితము లోకములో త్వరగా పడిపోతుంది. కానీ దేవుని వాక్యము కలిగిన వ్యక్తి నిలిచి ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చాలు చాలు. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా కూడా రాలిపోతుంది. అయితే వాక్యము కలిగిన వాడు నిత్యము నిలిచి ఉంటాడు అని అర్థం. ఒకసారి గట్టిగా అల్లులు చెప్దాం, ఇంకోసారి చెప్దాం. చూసారా, చాలా మంది జీవితాలని సాతానుడు పట్టుకుంటా ఉంటాడు. చాలా మంది జీవితాన్ని సాతానుడు పట్టుకొని ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. నా అనుభవంలో నేను ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. నేను రక్షించబడినది 18వ సంవత్సరంలో. నా వయసు 18. అంటే మీరు అడగొచ్చు, మీరు మరి 18 సంవత్సరాలకు ముందు మీ జీవితం ఏంటి అని. 18 సంవత్సరాలు ముందు నా చిన్న వయసు జీవితం ఎలాంటిదనంటే, ఇలాగనే దేవుడి మందిరంలో, దేవుని సేవలో, దేవుని సేవకులతో చాలా చక్కగా నడిచినోండి నేను. అయితే నా మనస్సు, నా జీవితము దేవునికి దూరంగా ఉంది. మనిషిని కొన్ని ఆలోచనలు, కొన్ని పరిస్థితులు మాత్రమే అక్కడ ఉన్నాయి, అంతే. దేవుని సన్నిధిలో నా హృదయము దేవునికి దూరంగా ఉన్నది. అటువంటి పరిస్థితిలో దేవుడు నన్ను 89వ సంవత్సరంలో 18 సంవత్సరాల ప్రాయంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ సమయంలో నిజంగా దేవుని వాక్యము నాతో మాట్లాడింది. దేవుని వాక్యము నన్ను పట్టుకునింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నా హృదయంలోనికి వచ్చింది కాబట్టి ఆ వాక్యమునకు నేను భయపడి నన్ను నేను సమర్పించుకోవడం వల్ల నా జీవితం రక్షించబడింది. ఆ తర్వాత ఆ సమయంలో నేను ప్రార్థన చేయడానికి ప్రయత్నించే సమయంలో ఒంటరిగా నేను ప్రార్థన చేస్తుంటాను. ఆశ, ఒంటరిగా ప్రార్థన చేయాలి అని. మా ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత నేను లేచి ఆ మంచి రాత్రి వేళ ప్రార్థన చేయాలని నాకు ఆశ. అటువంటి సమయంలో నేను ఒక్కడిని మోకరించి దేవునికి స్తోత్రాలు చెప్తా, స్తోత్రం 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 అని కళ్ళు మూసుకొని యవనస్తుని 18 సంవత్సరాల పిల్లోడిని
స్తోత్రం 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 అని అందరు నిద్రపోతున్నారు. సైలెంట్గా ఉంటుంది. నాకేమో ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి అని నిలువు మోకాలేసి స్తోత్రాలు చెప్తా ఉంటే నేను స్తోత్రాలు చెప్తున్నటువంటి కొంత సమయానికి శత్రువు నన్ను ఎలాగైనా మోకాళ్ళ మీద నుంచి పడేయాలని చూస్తూ ఉంటాడు. ఎట్టంటే నేను కళ్ళు మూసుకొని అందరు నిద్రపోతున్నారు, నేను ఒక్కనే మేల్కొని ఉంటాను కదా, లైట్లు కూడా ఆర్పేసి ఉంటాము. అటువంటి సమయంలో ఎవరో నా పక్కన నడిచినట్టుగా అనిపిస్తుంటుంది నాకు. అప్పుడు నాకు ఎవరో పక్కన నడిచినట్టు ఉన్నట్టుందే, కళ్ళు తెరిచి చూద్దామా ఎవరైనా ఉన్నారా అని అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు నేను మరలా అనుకుంటాను, నాలో నేను అనుకుంటా ఉంటాను, నేను ప్రార్థన చేయాలని అనుకున్నాను, కళ్ళు తెరిచి చూడకూడదు అని చెప్పేసి స్తోత్రం 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 అని అంటున్న సమయంలో మరలా ఏదైనా ఒక చిన్న చిన్న శబ్దాలు వినబడతా ఉంటాయి నాకు. ఏదో ఒక కొన్ని శబ్దాలు వినబడతా ఉంటాయి. ఓహో, ఇది వాడు పనే, ఇది సాతానుడు పనే. అయితే మనం ఓడిపోకూడదు, దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేయాలి. ఎలాగైనా స్తోత్రం స్తోత్రం తండ్రి యేసయ్యా, స్తోత్రం నైనా, జీవము కలిగిన దేవా, నువ్వు నాకు బలమీనైనా సహాయం చేయనైనా అని అంటున్న సమయంలో నా చుట్టూ తిరుగుతున్నట్టుంటాడు వాడు. నా చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించినప్పుడు నాకు కళ్ళు తిరిగి భూమి అంతా కూడా భయం తిరిగినట్టుంటుంది. కళ్ళు బయలుగా అమ్ముతుంటుంది. అసలు కళ్ళు తెరిచి చూసేస్తాం, ఎందుకు వచ్చిన బాధ ఇది. కళ్ళు తెరిచేసి ఎలాగైనా మనం ప్రార్థన ఆపేస్తే మర్యాదగా ఉంటుందేమో, లేకపోతే ఏమవుతుందో ఏమో అని చెప్పేసి నా అనుభవం ఇది. ఆ సమయంలో ఇక వల్ల కాదు, వాడు నన్ను తోసేస్తాడేమో అని అనుకున్న సమయానికి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి అని అనగానే కళ్ళు తెరిచి చూస్తే ఏముండదు, ఎవరు ఉండరు. అమ్మా చేసిన ప్రార్థన చాలు, పడుకో అని పడుకునేవాడిని. అయితే మనసులకు బాధ, నేను ప్రార్థన చేయాలనుకున్నానే, ప్రార్థన చేయలేకపోయానే అని చెప్పి ఎందుకు నేను ఇలా ఓడిపోతున్నాను అని బాధపడుతున్నప్పుడు ఒక పాస్టర్ గారిని అడగాలనిపించింది. పాస్టర్ గారు, ఇలా జరుగుతుంది నా ప్రార్థనలో, వాడు నన్ను ఇలా శోధిస్తున్నాడు, ఏం చేయమంటారు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ పట్టుకో అన్నాడు. బైబిల్ పట్టుకొని వాడు వచ్చినప్పుడు, వాడు అలా నిన్ను శోధిస్తున్నప్పుడు ఏం చేయాలంటే, సాతానా వాక్య ఖడ్గము తీస్తున్నాను అంతే. ఏం చేస్తున్నాను? వాక్య ఖడ్గం తీస్తున్నా, యేసు నామములో నిన్ను నాశనం చేస్తానని చెప్పు అన్నాడు. మొదటి రోజు నాకు ఆ ధైర్యం రాలా. బైబిల్ అయితే పట్టుకున్నా. బైబిల్ అయితే పట్టుకొని నాకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని గట్టిగా అనలేకపోయినా, సాతానా అని అండలా రావడలా. అయితే ఒకరోజు గట్టిగా యేసు నామములో వాక్య ఖడ్గముతో నిన్ను నాశనం చేస్తున్నాను అన్న. అంతే, ఎట్టబోయిందో ఆ భయం. సాతాను నన్ను ముట్ల. నాకు అప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే, వాక్యము ఎవరిలో ఉంటుందో వారిని సాతానుడు ముట్టలేడు. అప్పుడు దేవుని వాక్యంలో మీరు కూడా చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక పాపము చేయడు.
ఒక్క నిమిషం. 18వ వచనం చదువు. 5వ అధ్యాయం 18వ వచనం. ఓకేనా? దుష్టుడు వాణ్ణి ముట్టడు. కారణం ఏంది? వాడు దేవుని మూలముగా పుట్టినాడు. అయితే ముందు వచనములో మనం చదివిన మాట ఏంటంటే, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఏముంటుందంట? బీజము. బీజము అంటే ఏంది? విత్తనం. విత్తనం అంటే ఏంది? దేవుని వాక్యము. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఏముంటుందంట చెప్పండి? దేవుని వాక్యము ఉంటుందంట. ఏడుంటుంది? హృదయములో. దేవుని వాక్యము వాని హృదయంలో ఉంటుంది కాబట్టి పాపం చేయడు. దావీదు దానికి ఒక మంచి ఉదాహరణగా చెప్తున్నాడు. 119వ కీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఆమేన్. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఎవరి జీవితంలో వాక్యం ఉండదో, ఎవరి జీవితంలో వాక్యం ఉండదో వాళ్ళు త్వరగా పడిపోతారు. ఎవరి జీవితంలో దేవుని వాక్యం ఉంటుందో వారిని దుష్టుడు ముట్టలేడు. వాళ్ళు బలంగా ఉంటారు. యవనస్తుల్లాగా బలంగా ఉంటారు. దేవుని వాక్యము ఉన్నవాళ్ళు యవనస్తుల్లాగా బలంగా ఉంటారు. ఈ 1 యోహానులో పత్రికలో, యవనస్తులారా మీరు బలవంతులు. కారణం ఏందో తెలుసా? మీ బలం ఏంటో తెలుసా? దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది. దేవునికి ఒకసారి గట్టిగా నిలిచి చెప్పండి. దేవుని వాక్యము లేని యవనస్తులు ముసలోళ్ళ కన్నా ఘోరమైన బలహీనులు. అర్థమైందా? దేవుని వాక్యము లేని యవనస్తులు ముసలి వాళ్ళ కన్నా బలహీనులు. కానీ దేవుని వాక్యము ఉన్న పెద్దలు యవనస్తులంత బలమైన వారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యానికి మీలో ఎంతమంది చోటిస్తారు చెప్పండి? వెరీ గుడ్. ఇప్పుడు మొదటిది, దేవుని వాక్యమునకు నేను చోటిస్తాను అని అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? మొదట చేయవలసిన పని, నీ మనస్సుని, ఈ మైండ్ ఉంది చూసారా, మనస్సుని, ఈ హృదయాన్ని దేవుని వాక్యము కొరకు రెడీ చేయాలి, సిద్ధం చేయాలి. కారణం ఏందో తెలుసా? నీ మనస్సు అటు ఇటు ఉన్నిందనుకోండి, దాన్ని ఏమంటారంటే త్రోవ పక్కన ఉన్న అనుభవం. త్రోవ పక్కన ఉన్న అనుభవం. ఇప్పుడు మనం త్రోవ పక్కన అనుకోండి, ఆ రోడ్డు అంచులో ఉంటే ఇటు ఉన్నట్టు అటు రోడ్డు మీద ఉన్నట్టు అన్నమాట. చూసారా? 2 అర్థాలుగా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నా కానీ ఇటువైపు దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని పరిచర్య ఇక్కడ జరుగుతూ ఉంది. కానీ అదే మీ మనసులో ఇక్కడ ఉన్నా కానీ వేరే మనసు పెట్టుకొని ఉన్నారనుకోండి, రెండో మనసు పెట్టుకొని ఉన్నారనుకోండి, ఆ జీవితమే త్రోవ పక్కన ఉన్న జీవితం. మీరు ఏదైనా ఆలోచన చేయండి లేండి, ముఖ్యమైనది ఆలోచన చేసుకోండి. ఒకవేళ చెక్కు డబ్బులు, లక్షల రూపాయల చెక్కు గురించి అనుకోండి, లేకపోతే గోల్డ్ అనుకోండి. నేను బంగారు చైను, ఉంగరాలు అవన్నీ ఆడో పెట్టేసి వచ్చేసాను, అది ఆడుందో ఏమో, అది ముఖ్యమైనదే. ఎట్లా చేస్తాం? మనసంతా దాని మీద ఉండకుండా ఉంటుందా? ఇట్టాగా ఎవరి గురించైనా దేని గురించైనా ఇక్కడ కూర్చొని మీరు ఆలోచన చేస్తున్నారంటే త్రోవ పక్కన ఉన్నవారు అని అర్థం. అప్పుడు దేవుని ఆత్మతో దేవుడు నీకు ఈ విత్తనాలు వేస్తా ఉన్నప్పుడు పక్షులు ఏం చేస్తాయంట? త్రోవ పక్కన పడ్డ విత్తనాలని పక్షులు తినేస్తాయి. పక్షులు ఎవరో కాదు, సాతానుడు. సాతానుడు వాళ్ళల్లో నుంచి ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు? ఎత్తుకొని వెళ్ళిపోతాడు, అంతే. ఇక వాళ్ళల్లో వాక్యం ఉండదు. వాక్యం లేని వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడే చూసాం. వాక్యం లేని జీవితం ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదంగా ఉండదు. అర్థమైందా? వాక్యం ఉన్న జీవితమే అద్భుతమైన సృష్టిగా మారుతుంది.
రెండవది, మీకు ఆలోచనల మీదైనా సాతానుడు దెబ్బ కొడతాడు. లేకపోతే రెండోది ఉంటుంది, అదేం తెలుసా? ఎంత చక్కగా కూర్చొని ఉంటారో మీరు అంత చక్కగా నిద్రపోతుంటారు. అవును, ఎంత చక్కగా కూర్చొని, ఎంత నీట్గా రెడీ అయ్యి ప్రార్థనలోకి వచ్చి కూర్చొని ఉంటారో అంత నీట్గా చక్కగా నిద్రపోతుంటారు. ఇది రెండవ విషయం అన్నమాట. సాతానుడు దేవుని వాక్యం యొక్క ప్రకాశము మనిషి జీవితానికి రాకూడదని కోరుకుంటాడు. దేవుని వాక్యములో, ఆ సువార్తలో ఉన్న వెలుగు, ఆ సువార్తలో ఉన్న మహిమ, దేవుని వాక్యములో ఉన్నటువంటి మహిమ మీకు రాకూడదని వాడు కోరుకుంటాడు. కోరుకొని వాడు ఏం చేస్తాడంటే, మీలో కొంచెం అవిశ్వాసం ఉన్నా కానీ మీ జీవితాన్ని పట్టుకొని వాడు ఏం చేస్తాడంటే మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసేస్తాడు. ఇక వాక్యం జోలికి మీరు రాలేరు, మీ కళ్ళు మూసేస్తాడంతే. నా మాటలు కాదు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము. చూసారా? క్రీస్తు, మరల చదువు. క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. చూసారా? ఎందుకు నీకు గుడ్డితనం కలిగేస్తున్నాడు? వింటున్నారా? వింటున్నారా? ఇప్పుడు చూడండి, మనకు అన్ని విషయాలు చూపు బాగా కనబడుతుంది, కానీ దేవుని వాక్యం ఎదుటికి వచ్చేసరికే మన చూపు కనబడకుండా రెప్పలు వాల్చేస్తాం మనం, అంతే. వాక్యం ఎదుటికి వచ్చినప్పుడే కళ్ళు మూతలు పడిపోతాయి. ఎందుకు తెలుసా? ఈ క్రీస్తు మహిమ నీకు రాకూడదు. కాబట్టి సువార్త నీలో ఉండకూడదని వాడి నీ కళ్ళకు గుడ్డితనం కలుగు చేస్తాడు. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా కానీ వాక్యము వినేటప్పుడు మీకు నిద్ర వచ్చిందంటే మీకు మీరే సురుగ్గా కొట్టుకోండి. నా అనుభవమే నేను చెప్తున్నాను. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు, ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు నాకు కూడా ఒకవేళ నిద్ర వస్తుందనంటే అప్పుడు నేనేం చేస్తానంటే నన్ను నేను గిచ్చుకుంటా ఉంటా, నన్ను నేను కొట్టుకుంటా ఉంటా. ఎందుకని? సురుకు తగిలితే మనం దేవుడి సన్నిధిలో కొంచెం సురుగ్గా ఉంటాం. కొట్టుకోండి. మీకు కొట్టుకోవడానికి నన్ను నేను ఎట్ట కొట్టుకునే సార్, నా వల్ల కాదు సార్ అని మీరు అనుకున్నారా? పక్కన వాళ్ళు చెప్పండి. అమ్మ నేను కానీ కొంచెం అట్ట ఒరిగినట్టు అనిపిస్తా, తల మీద పాటున ఒకటి కొట్టమ్మా, తప్పేం లేదు తల్లి, 2 దెబ్బలు తినుచుకొని అయినా దేవుడు వాక్యం వినాలి, నేను ఆశీర్వదింపబడాలంటే అని వాళ్ళకి చెప్పండి. సరేనా? ఎందుకని? ఇదంతా మీ మేలు కోసమే, మన మేలు కోసమే. ఏ విధము చేతనైనా కానీ దేవుని వాక్యము మనలో ఈ చివరి దినాలలో సమృద్ధిగా ఉండాలి. ఎలా ఉండాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లుగా దాని చివరి మాట చదవండి చాలు. మీ హృదయములలో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకోసారి చెప్దామా? మీరు ఈ 3 దినాలు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా తీసుకోవాలి. ఈరోజు నేను వాక్యానికి ప్రారంభం, ఈ 3 దినాల సందేశాన్ని మీకు అందించడానికి ముందు వాక్యము మీలో ఉండడానికై
మిమ్మలను మీ సిద్ధపరచడానికి 15 నిమిషాల సందేశం తీసుకున్నాను. వాక్యము ఎంత మరి శ్రేష్టమైనదో, వాక్యములో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో చెప్పాలంటే ఇంక ఎంతైనా చెప్పుకుంటా పోవచ్చు. ఎవరిలో దేవుని భయం ఉంటుందో, ఎవరు ఆశీర్వదింపబడాలి అనుకుంటారో, మరి దేవుని వాక్యమునకు మీరందరూ కూడా ఆసక్తిగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. మీలో చాలామంది అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరు బైబిల్లో ఉన్న అనేక విషయాలు చెప్తున్నారు, అయితే నాకు బైబిల్ ముక్క అర్థం కాదండి, ఒక్క ముక్క అర్థం కాదండి. ఎందుకంటే నాకు చదువు లేదు, నేను చదువుకోలేదు, బడి మొహమే అరగనివాడిని, అక్షరం అంటే ఏందో తెలియని దాన్ని, కాబట్టి నాకు అంత శక్తి లేదయ్యా. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఆయనకు చోటు ఇవ్వడానికి ఎవరెవరు ఇష్టపడుతున్నారో వారిలో కార్యము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిలిచే ప్రతి జీవితంలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు అడిగితే చాలు, ఆత్మదేవుడా రండయ్యా రండి. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తానేనండి. ఇప్పుడు మేమందరం కూడా చదువుకొని ఉండొచ్చు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. బ్రదర్ డాక్టర్, నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ చేశాను, ఇంకొకరు డిగ్రీ, పీజీ, ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదివి ఉండొచ్చు. ఆ చదువులు ఏవి కూడా ఇక్కడ పనికిరావు. ఎంత పెద్ద డిగ్రీ అయినా ఇక్కడ పనికిరాదు, ఇక్కడ పనికిరాదు. కారణం ఏంటంటే ఇది ఏంటి? వాక్యం అంటే ఏంటి తెలుసా? ఇది దేవుని మనస్సు, ఇది దేవుని మనస్సు. ఇది దేవుడు నువ్వు నేను పుట్టక ముందే, మనము పుట్టక ముందే మన జీవిత కాలమునకు సరిపడిన ఆయన మనసులో ఉన్న విషయాలన్నీ ఇక్కడ క్లుప్తంగా పొందుపరిచి మనకి ఈ రూపంలో, ఈ గ్రంథం రూపంలో దేవుడు మనకిచ్చాడు. ఇది దేవుని మనస్సు. ఎవరు దేవుణ్ణి చూడాలి అని అనుకుంటారో వాళ్ళు ఎక్కడికి రావాలో తెలుసా? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఎందుకు తెలుసా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటే నువ్వు ఎక్కడికి పోతే నువ్వు చూడగలవు దేవుణ్ణి? దేవుణ్ణి ఎవ్వరు కూడా స్పష్టంగా అంటే ఈ 2 కళ్ళతో చూడలేరు, చూసి బ్రతికి ఉండలేరు. ఎందుకు తెలుసా? ఒక్క సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం. అయితే ఆయన ఎన్ని వేల సూర్యుడి కంటే తేజోమయుడంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయన సమీపింపరాని తేజస్సుతో వసించుచున్నవాడు. ఎవరు కూడా ఆయన మహిమలో, ఆయన తేజస్సులో ఎవరు నిలవలేరంట. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే వసించుచున్నాడు. ఇక ఎవరు చూస్తారు ఆయన్ని? మోషే అనే దైవజనుడు ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడే కానీ ఆయన చూడలేదు. అయితే ఆయన చూడాలి అని అనుకున్నాడు ఒకసారి. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు నన్ను చూడలేవు నైనా, అయితే నువ్వు ఆ బండసందులో దాగుండు, ఇదిగో నేను దాటి వెళ్ళేటప్పుడు, నేను నీ మీద చెయ్యి ఉంచి నేను దాటి వెళ్ళేటప్పుడు నువ్వు నా వెనుక పార్శ్వము చూస్తావన్నాడు. వెనుక పార్శ్వము చూసి మరి కొండ దిగి వస్తా ఉంటే మోషే, ఆ ప్రజలందరూ కూడా మోషే మేము నిన్ను చూడలేకపోతున్నామయ్యా అనగానే వాళ్ళు భయపడాలి చెప్తుంటే మోషే తన ముఖానికి ముసుగేసుకోవాల్సి వచ్చింది. చూడండి, దేవుని వెనుక పార్శ్వము చూసిన వాని ముఖమే అంత ప్రకాశిస్తుంటే ఇక దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగిన వాడు ఎవడు? అయితే ఎవరు చూడలేము. దేవుణ్ణి చూడాలనుకుంటే
ఇక్కడ చూస్తే చాలు. ఎక్కడ? వాక్యములో. అందుకని నువ్వు దేవుని చూడాలనుకుంటే వాక్యములో ఆయన్ని చూడాలి. చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పి 2:5 మనం ఆ మాటను చూడగలం. ఒకసారి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా మనస్సు ప్రకారం నువ్వు ఉండు అని నేను అన్నాను అనుకోండి. ఉదాహరణకి నా భార్యకి నేను చెప్తున్నా. ఇప్పుడు నా భార్యకి ఏం చెప్పానంటే, నా మనస్సు ప్రకారం నువ్వు ఉండు అని నేను చెప్తే ఆమె ఏమంటుందంటే, ఏమంటుంది చెప్పండి? మొదటి నీ మనసు ఏందో నాకు తెలియాలి కదయ్యా అని అంటది. అవునా కదా? ఇప్పుడు దేవునికి కలిగిన ఈ మనస్సు మీరును చెప్పండి. బైబిల్ చెప్తుందా లేదా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మీరు కలిగి ఉండాలంటే మీరేం చేయాలి? ఆయన మనస్సుని మీరు తెలుసుకోవాలి. ఆయన మనసుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన మనసుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా మనసు తెలుసుకోవాలంటే నా భార్య నాతో ఉండాలి, నాతో నడవాలి, నాతో సహవాసం చేయాలి. అప్పుడు నేనెవరో, నా ఆలోచన ఏంటో అవన్నీ ఆమెకు అర్థమవుతాయి. అలాగే దేవుని వాక్యముతో ఎవరు ఉంటారో, ఎవరు సహవాసం చేస్తారో, ఈ వాక్యము ద్వారా దేవుని మనస్సుని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. హల్లెలూయా. అందుకే ఈ వాక్యము అనగా దేవుని మనస్సు, ఇప్పుడు నా మనస్సు నేను ప్రేమించే వ్యక్తితో ఎలా ఉంటుందో అలాగా నేను ప్రేమించే ఈ వాక్యము నాతో అలా ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని మనస్సు, ఇది దేవుని మనస్సు. ఇప్పుడు ఇంకొక మాట, నా మనస్సు నాకే తెలుస్తుంది మొదట. అవునా కదా చెప్పండి? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారా, వాక్యం వింటున్నారా, కానీ మీ మనసులో విషయం నాకు తెలుసా చెప్పండి? గట్టి చెప్పండి. ఏమ్మా మీకు అనుమానమా? మీ మనసులో నన్ను ఇప్పుడు తిట్టుకుంటున్నారా, పొగుడుకుంటున్నారా అని నాకేట తెలుసు? ఇప్పుడు మొదలు పెట్టాడు, ఇంకెప్పటికో ముగిస్తాడో. ఒక పక్క ఆకలేస్తూ ఉంది, మనం దూరం పోవాలి, ఎప్పుడు నిద్రపోతామో ఏందో, ఇది తెల్లారేటట్టుంది అని మీరు అనుకుంటున్నారో, లేదు దేవుడు వాక్యము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు. ఎట్ట అనుకుంటున్నారు అనే సంగతి నాకెట తెలుసు చెప్పండి? నాకెట తెలుసు? వినడం మాత్రం ఎట్టంటున్నారు మీరు నా వైపు చూసి? ఎంతో ఆసక్తిగా అటెన్షన్గా మీరు వింటున్నారు. కానీ మనసు నాకు తెలుసా? మీ మనసు తెలీదు. అంటే మీ మనసు మీకు తెలుసు, దేవుని మనస్సు కూడా దేవునికే తెలుసు. ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుని మనసు ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. ఇప్పుడు దేవుని మనసు దేవునికి తెలుసు కాబట్టి ఇది దేవుని మనసు అని చెప్పాను కదా. ఏది? దేవుని వాక్యం. ఇది ఒక మర్మం. దేవుని మనసు ఒక మర్మం. నా కోసం ఇందులో ఏమి దాచి ఉన్నాడో అది నా కంటికి కనబడదు, అది నా చెవికి వినబడదు, అది నా హృదయమునకు గోచరము కాదు, నాకు అర్థం కాదు. కారణం ఏంటంటే ఇది దేవుని గొప్ప మనస్సు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఈ గొప్ప దేవుని మనస్సుని మనం తెలుసుకోవడానికి, మన కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కానీ ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవడానికి దేవుడు ఏం చేసినాడంటే, దేవుని మనస్సును మనకు తెలపడానికే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే తెలుసా? 1 కొరింథీ 2:9 మనం ఈ మాటలు మనం చదువుతూ ఉంటున్నాం. తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. కానీ
మనకైతే ఆమేన్. అందుకే మనం ఆత్మ పొందుకోవాలి. అందుకే మనం దేవుని ఆత్మ పొందుకోవాలి. ఆయనను గురించినటువంటి యేసయ్య చెప్పిన సత్యం ఏంటో తెలుసా? ఆయన వచ్చాడంటే ఆయన మిమ్ములను సర్వసత్యములో నడిపిస్తాడు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. కాబట్టి దేవుని సంగతులు దేవుని ఆత్మతోనే మనం తెలుసుకోగలము. కానీ దేవుని ఆత్మను కలిగే దాన్ని మనం సరితూచుకోవాలే. కానీ మన సొంత తెలివితేటలతో దేవుని వాక్యాన్ని మనం కానీ చూసామనుకోండి, ఈ రోజుల్లో వింటున్నారు నాయనా, ఈ రోజుల్లో తెలివి ఎక్కువైపోయింది, జనానికి ఎక్కువైపోద్దని చెప్పినాడు దేవుడు. చెప్పినాడు దేవుని వాక్యంలో, లాస్ట్ దినాల్లో, చివరి దినాల్లో తెలివి ఎక్కువైపోద్దంట. అంతే. మామూలుగా ఒక సామెత ఉంది, ఏమని తెలుసా? విపరీత బుద్ధి వినాశనానికి కారణం. అంటే ఇప్పుడు చివరి దినాల్లో దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏమని ఉందంటే, దానియేలు ఈ సంగతులన్నీ నువ్వు జాగ్రత్తగా రాసిపెట్టు. ఎందుకనంటే అంత్య దినములలో 4వ వచనం చదవండి. ముద్రించు. చాలా మంది చూసారా, అంత్య దినాల్లో చాలా మంది నలుదిశలో సంచరించి చివరి దినాల్లో ఏమో ఎక్కువైపోద్దంటే చెప్పండి, గట్టి చెప్పండమ్మా, గట్టి చెప్పండమ్మా, అందరు చెప్పండమ్మా, ఇంకా కొంచెం బాగా చెప్పండమ్మా. మనుషులకి తెలివి ఎక్కువైపోద్దమ్మా. మనుషులకి లోక జ్ఞానం పెరిగిపోయి చాలామందికి ఎలాంటి బోధలు వస్తున్నాయంటే భయంకరమైన బోధలు వస్తున్నాయి. వాక్యాలు, దేవుని మందిరానికి మనం వెళ్ళాలన్నా ఇది యూట్యూబ్లో అదొక టాపిక్ అన్నమాట. ఆదివారం మన మందిరానికి పోవచ్చా, పోవలసిన అవసరం ఉందా, ఏమి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఎండా? చూడండి, ఆదివారం గుడికి పోవాల్సిందేనా? దేవుని సన్నిధిలో మనం కానుకలు వేయాలనా? అసలు మనం దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? రకరకాలైనటువంటి మాటలు చేస్తున్నాయి. వీటన్నిటిని విని జనము చివరికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అర్థమే కాని పరిస్థితుల్లో ఈనాడు సమాజం వెళ్తూ ఉంది. వింటున్నారా అయ్యా, వింటున్నారా? ప్రపంచమంతా రకరకాలుగా వెళ్ళిపోతుంది. వాళ్ళ టాలెంట్స్ చూపిస్తున్నారు. వాళ్ళకి ఎంత మేధాతనం ఉందో అంత మేధాతనం అంతటిని ప్రపంచానికి రుద్దేస్తున్నారు. సోషల్ మీడియా బాగా దొరికింది, ప్రపంచం అంతా స్ప్రెడ్ చేసేదానికి మంచి అవకాశం అని. ఇలాంటి దినములలోనే దేవుని బిడ్డలు చాలా అప్రమత్తంగా ఉండాలి. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? చివరి దినాల్లో నానా రకాలైన బోధలు వస్తాయని యేసయ్య ముందు చెప్పాడు. అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, రకరకాలైనటువంటి బోధలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్పినాడు. ఈ చివరి దినాల్లో మరి మనం ఎటువంటి లోతైన సత్యాలు వినాలి, ఏ సంగతులు ఈ రోజుల్లో మనకు అవసరం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని విషయాలు, దేవుని మందిరాలకి, దేవుని పరిచర్యలకి, ఇలాంటి సభలకు మనం వెళ్ళేటప్పుడు ఆశామాషాగా ఏదో వినాలి, వాక్యం వింటూ చెప్పే బోధకుడికి మనం మార్కులు వేద్దాము అని అనుకోబాకండి. దేవుడు స్వరము వినడానికి సిద్ధపడి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి దినములలో కావలసినటువంటి సంగతులను మనము సమకూర్చుకోవాలి. సమయము కొంచెంగానే ఉంది. మనం నిద్రపోవడానికి ఎన్నో రోజులు ఉంటాయి. అవసరమైనప్పుడు మనం సెలవులు పెట్టుకొని పనులు మానుకొని కూడా బాగా తిని నిద్రపోవచ్చు. ఇప్పుడు దేవుడు వాక్యము మనకు దొరుకుతున్న సమయంలోనే
మనం ఏం చేయాలి? మనం తీసుకోవాలి. ఒకడు ఒక కోతికి ఒక అరటిపండు ఇచ్చినాడు. ఒక కోతికి ఒక అరటిపండు. హల్లెలూయా. కోతికి ఒక అరటిపండు ఇచ్చితే తక్కటి వాడి చేతిలోంచి లాగేసుకునింది. వాడు దాన్ని లాక్కోవడం చూసి వాళ్ళ ఆకలికి ఉన్నట్టుంది ఇది అని చెప్పి ఇంకొక అరటిపండు ఇచ్చినాడు. ఇంకొక అరటిపండు ఇవ్వగానే ఈ చేత్తో దాన్ని కూడా లాగేసుకునింది. ఈ కోతికి దాన్ని తీసుకునే విధానం చూస్తే ఇంకొకటి కూడా ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మూడోది కూడా ఇచ్చినాడు. మూడోది కూడా లాక్కునింది. చూడండి, నాలుగోది ఇస్తే నాలుగోది కూడా లాక్కునింది. బాగా ఆలోచన చేయండి. ఒక్క మనిషి ఒక అరటిపండు తింటే వాడికి కడుపు నిండిపోద్ది. కానీ కోతికున్న గుణం ఏం చూడండి, ఆలోచన. యాడైనా మీరు ఇళ్ళ కాడ ఏమైనా బయట పెట్టిన ఆహార వస్తువులు ఏదైనా ఎండకు పెట్టిన ఏమైనా చేసిన కోతి ఆడికి వచ్చింది అనుకోండి, కోతి ఒక చేత్తో తింది. ఆ టైంలో ఏం చేస్తుంది చెప్పండి? రెండు చేతులతో జవురుకొని లాగుతూ ఉంటుంది. కోతుకున్న గొప్ప వరం ఏంటంటే నవిలి తింటే టైం వేస్ట్ అయిపోద్దేమో, అవకాశం పోద్దేమో అని దాన్ని దవళ్ళ కింద పెట్టుకుంటుంది. తినేసి అవతల దాన్ని నట్టుకొని నవ్వులుకొని మింగేస్తుంది. అది అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పండి, మీరు చెప్పండి. అవకాశం దొరికినప్పుడే మనం ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని గట్టి చెప్పండి. మరియమ్మ ఎట్ట ఆయన పాదాల దగ్గర అట్టాగనే ఒక్క మాట కూడా వదిలిపెట్టకుండా వింటా ఉన్నదో అలాగనే మనం వింటాలి. ఎందుకు తెలుసా? ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకిదము, ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. ఆయన సన్నిధిలో మనము ఆయన ఎదుట మోకరించి ప్రార్థించడమే కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడా అని మనం ఏం చేయాలి? చెవి యొక్కి ఆలకించాలి. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడి వాక్యాన్ని మీరు సమకూర్చుకుంటారా? ఒకరి తల కూడా టైట్ అయిపోయింది, ఊగడంలా, కనీసం నోట్లో నుంచి మాటే కాదు. చివరి దినాల్లో దేవుని వాక్యం పట్ల ఆసక్తిగా దేవుని వాక్యాన్ని సమకూర్చుకుంటారా? ఎందుకంటే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని మీరు శ్రద్ధగా సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? గట్టి చెప్పండి. ఎంతసేపు అయినా దేవుడి వాక్యం వింటారా? థ్యాంక్ యూ. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఈ 3 దినముల కొరకు నన్ను సిద్ధపరిచిన వాక్యాన్ని మీకు అందించాలని కోరుతున్నాను. మీరు మనసులో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడు కూడా. దేవా, మా ఎదుట నిలబడిన నీ సేవకుడు మనిషయ్యా, ఆయన మనిషి, తన మెదడు మట్టిది కాబట్టి మట్టి మెదడులో నుంచి మాకు వద్దు, నువ్వు మాట్లాడు, నీ స్వరం వినిపించు, ఈ మాట వినడానికే మేము ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చాము అని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈ 3 దినాలు మనం ఆలకించుదాం. దేవుని వాక్యాన్ని మనం దేవుని సన్నిధిలో పొందుకొని దేవుని కొరకు సిద్ధపడదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని 100% పాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? మీలో నమ్ముతున్నాం సార్. ఎందుకనంటే డిసెంబర్ 25వ తారీఖు కోసం మేము ఎప్పుడు కనిపెట్టుకునే ఉంటాము, ఆయన ఈ లోకాన పుట్టాడని కదా. అవునా కదా? చెప్పండి ఒకసారి, అందరం గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయన శరీరధారుడుగా ఈ లోకాన జన్మించినాడు. అయితే యేసు ప్రభు ఈ లోకములో జన్మించాడని మీరు నమ్ముతున్నారు. ఎందుకు జన్మించాడు అనే సమాధానం మీరు తెలుసుకొని ఉన్నారా? ఎవరు చెప్తారో చూస్తాం. గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు మనుషుడుగా జన్మించాల్సిన అవసరం వచ్చింది? గట్టిగా చెప్పాలి. అందరు పాపం పాపం అన్నారు, కానీ పూర్తిగా చెప్తుండేది ఒక్కరే. అందరు చెప్పండి, అందరు చెప్పండి, అందరి మాటలు అదే. అందరు కలిసి ఒక్కసారి చెప్పండి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకాన జన్మించినాడు? మనందరి పాపము నుండి మనలను పరిశుద్ధులనుగా చేయడానికి, మన పాపమునకు పరిహారము చెల్లించి మనలను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. మీ అందరికి తెలుసు కాబట్టి మీరు అందరు చెప్పారు. ఓకే, యేసు ప్రభు మన పాపము నుండి క్షమించడానికి, విడుదల చేయడానికి ఆయనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటిది? మనందరికి బదులు ఆయన కలువరి సిలువలో మరణించడం. చూడండి, మనం పాపం చేశాం, కానీ ఎవరు మరణించినారు? ప్రభు మరణించినారు. కారణం ఏంది? ఆయన ఎందుకు మరణించాల్సిన అవసరం వచ్చింది? దేవుడు మనుషుని కొరకు ఒక చట్టం రాశాడు. పరలోకంలోనే రాసేసినాడు ఒక చట్టం. ఆ చట్టం ఏంటంటే, పాపమునకు జీతము ఏంది? మరణం. దేవుడు రాసినాడు ఆ యొక్క చట్టాన్ని, పాపమునకు జీతము మరణం అని. ఇప్పుడు మనమందరం పాపులమే, జన్మ కర్మ పాపం కలిగిన వాళ్ళమే. కాబట్టి మనము పాపం చేస్తే మనము మరణించాలి కదా. అప్పుడు మనం మరణించామనుకోండి, ఇలా మనుషులందరూ పాపంతోనే ఉన్నారు, మనుషులందరూ మరణిస్తే భూమి మీద ఏ మనుషుడు ఉంటాడు? ఏ మనుషుడు ఉండడు. కాబట్టి ఆ మనుషుని కొరకు, మనుషుని యొక్క సంపూర్ణమైన పరిశుద్ధత కొరకు యేసు ప్రభు వారు కలువరి సిలువలో మరణించినారు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. కానీ యేసు ప్రభు మరణించినట్టే ఉండుంటే, మరణించిన దేవుడు మరణించే ఉండుంటే ఈరోజు ఎంతమంది యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళం? ఎవరు నమ్ముకొని అవసరం లేదు యేసయ్యని. ఎందుకు చెప్పండి? చాలామంది దేవుళ్ళు మనం చెప్పుకున్న వాళ్ళు వచ్చారు, ఉన్నన్ని రోజులు ఉన్నారు, తర్వాత ఏమయ్యారు? వాళ్ళు చనిపోయినారు. ఈరోజు వాళ్ళ జీవముతో లేరు. కానీ పునరుద్ధానము జీవము నేనే అని చెప్పిన దేవుడు 3వ దినాన తిరిగి సమాధిలో నుంచి లేచినాడు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన జీవమై ఉన్నాడు. ఈరోజు జీవముతో మన ప్రభు ఉండడం వల్లనే మనం ఒక నమ్మికతో ఉన్నాం. నా ప్రభు జీవంతో ఉన్నాడు కనుక ఆయన కళ్ళు చూస్తున్నాయి, కాబట్టి నన్ను కూడా చూస్తున్నాడు. నా ప్రభు జీవంతో ఉన్నాడు కనుక ఆయనకు చెవులు వినబడుతున్నాయి, కాబట్టి నా మొర ఆయన వింటాడు. నా ప్రభు జీవంతో ఉన్నాడు కనుక ఆయన నేను మాట్లాడినట్టే మాట్లాడతాడు, కనుకనే నాకు ఆయన సమాధానం ఇస్తాడు. నా ప్రభు జీవంతో ఉన్నాడు కనుక ఆయన నాకు సహాయం చేయగలిగిన చేతులు కలిగి ఉన్నాడు. నా బాధల్లో నాకు సహాయం చేయడానికి నా ఎద్దకు వస్తాడు. కారణం ఏంటంటే ఆయన సజీవుడు.
ఈనాడు ఆయన సజీవుడు అనేటువంటి ఆ మాటే మనలను ఈరోజు ఒక ధైర్యములో నిలబెట్టింది. ఒకసారి గట్టిగా అల్లులు చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఒక స్త్రీకి తన భర్త బ్రతికి ఉంటే ఎంత ధైర్యం కదా, బ్రతికి ఉంటే ఎంత ధైర్యం. ఆమె ప్రతి పరిస్థితి ఆమె భర్తకి చెప్పుకుంటుంది. ఎంత ఇష్టమైన భర్త, ఎంత ఇష్టమైన ప్రేమ గలవాడైనా చనిపోయాడు అనుకో, చనిపోయిన రోజు అందరూ వచ్చి ఏడ్చినారు, రాత్రి పొద్దుపోయిందని చెప్పేసి ఎవరు పట్టుకోవాలి వెళ్ళిపోయినారు అనుకో, ఆయనేమో లోపల పడుకోబెట్టారు అనుకో, ఆయన భార్య కూడా ఆయనతో పాటు నిద్రపోద్దా చెప్పండి? ఎందుకని గట్టి చెప్పండి, ఎందుకు నిద్రపోద్దామే? అందరినీ లాగి పడుకోమంటుంది, ఇక్కడే పడుకుంటే ఊరు పోబోకండి అని అంటుంది. ఎందుకని? భయం. ఈరోజు మనకు భయం లేదు, ఎందుకంటే మన ప్రియుడు, మన యేసయ్య సజీవుడు. ఒకసారి గట్టిగా అల్లుడు చెప్పండి, ఆయన సజీవుడని అందరు నమ్ముతున్నారా? ఆమేన్. ఆయన ఒక మాట చెప్పినాడు, భూమి మీద 40 దినాలు సంచరించినాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పినాడు, అదేంటంటే నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను, మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని పోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు మనమందరం దేవుని బిడ్డలమయ్యాం. ఇప్పుడు మనమందరము దేవుని బిడ్డలం అయిన తర్వాత ఎంతమంది దేవుని బిడ్డలు ఇక్కడ? అందరం దేవుని బిడ్డలేనా? ఇప్పుడు మీకు యేసు ప్రభు లోకానికి వచ్చింది నిజమని నమ్మారు, మన పాపముల కొరకు మరణించింది నిజమని నమ్మాము, ఆయన తిరిగి లేచినాడని నమ్మాము, 40 దినాలు భూమి మీద ఉండి తిరిగి పరలోకానికి వెళ్ళాడు అని నమ్మాము. ఎలా వెళ్ళాడో ప్రభు తిరిగి వస్తాడనే సత్యాన్ని కూడా మనం నమ్మి ఉన్నాం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, ఏమని ప్రశ్న అంటే, ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా వెళ్తాం ఆయన దగ్గరికి? మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడానికి ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. ఏం ప్రశ్న అంటే, పాస్టర్ గారు ఇంతవరకు నా జీవితంలో ఇలాంటి ప్రశ్న వేసుకోలేదు, యేసు ప్రభు మరలా వస్తే నేను ఎలా వెళ్తాను ఆయన దగ్గరికి, లేక నేను ఎలా మారుతాను? రెప్పపాటు కాలంలో మీరు మార్పు నుండి ఆయన ఎదుర్కొంటారని ఉంది. అయితే ఆ రెప్పపాటు కాలంలో నేను ఎలా మారుతాను అని నేను ఎప్పుడు ప్రశ్న వేసుకోలేదు అని అనేవాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. ఆ ప్రశ్న నేను ఎప్పుడు వేసుకోలేదండి అని అనేవాళ్ళు అంటే, మీరు నేను ఎలా ఎత్తబడతానో అనే ప్రశ్న వేసుకొని ఇలా వెళ్తాను అనే సమాధానం మీరు కలిగి ఉన్నారన్నమాట. ఎలా వెళ్తారు అప్పుడు? సమాధానం చెప్పండి. మాస్టర్ గారు మీరు మమ్మల్ని అడగడానికి వచ్చారా, మీరు చెప్పింది మేము వినడానికి వచ్చామా అని ఆలోచన చేస్తున్నారేమో. మిమ్మల్ని ప్రశ్నిస్తేనే కదా మీకు సమాధానం యొక్క విలువ తెలుస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనము ఎలా ప్రభుని ఎదుర్కొంటాము? 1 యోహాను పత్రిక నేను త్వరగా ముగిస్తాను, ఎందుకనంటే ఈ వాక్యమునే మనము ఈ 3 దినాలు మనం వినబోతూ ఉన్నాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము చదువుకుందాం. ప్రియులారా, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, అంటే ఆయన రాకడలో, ఆయనను మనం ఎదుర్కొనే సమయములో, ఆయన మనకు కనబడే సమయములో,
మనం ఏమవుతామంట? ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. చూసారా, మనము ఎలా మారుతామనంటే ఆయనను పోలే మనం మారుతాం. ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన ఎదురు చూడబోతూ ఉంటున్నాం. ఆయన ఎలా ఉన్నాడో అలాగనే మనము చూడబోతుంటున్నాం. మనము ఆయన పోలికలోనే మనం ఉండబోతున్నాం. ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోనే మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు మనలను దేవునికి కుమారులనుగా చేసినాడు. మనలను దేవునికి ఏం చేసినాడు? అందరు చెప్పండి. యేసు ప్రభు మనలను దేవునికి కుమారులనుగా చేశాడు. అంటే బైబిల్లో మనం చూస్తున్నాం, ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు యేసు ప్రభు వారు. అంటే జ్యేష్ఠ కుమారుడు, మొదటివాడు ఆయనే. ఇప్పుడు మనమందరం కూడా యేసు ప్రభు వల్లనే కుమారులమయ్యాం. చూడండి, ఆశ్చర్యమైన విషయం. ఇప్పుడు బైబిల్లో మనం యేసు ప్రభు మనకు అనేక కోణములలో కనబడతాడు. మీరు వేరుగా ఆలోచనలోకి వెళ్ళొద్దు. యేసు ప్రభు మనకు ఒక్కొక్క కోణంలో కనబడతాడు. తండ్రిగా కనబడతాడు, ప్రియుడిగా కనబడతాడు, స్నేహితుడిగా కనబడతాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోణంలో ఆయన మనకు అన్నగా కనబడుతున్నాడు. అంటే దేవునికి మొదటివాడుగా ఉండి మనలను కూడా అలాగనే జ్యేష్ఠులుగానే మనలను ఆయన చేసి ఉన్నాడు. చూసారా, అంటే ఆయన కుమారుడు ఎలా ఉన్నాడు, ఆ కుమారుని పోలే మనము ఉండబోతున్నాము. ఆయన్ని మనం ఎదుర్కొనబోతూ ఉంటున్నాము. ఒకసారి గట్టిగా నిలు చెప్దాం, ఇంకోసారి చెప్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము దేవుని వాక్యములో ఏంటి, ఆయనను పోలి మనం ఎందుకు మారాలి? మనం దేవుని ఆత్మ కూడా మనల్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు అనేది దేవుని వాక్యములో మనం చూస్తున్నామంటే, ఆ దేవుని పోలే మనల్ని మారుస్తున్నాడని వాక్యములో మనం చూస్తున్నాం. 2 కొరింథీ 3వ అధ్యాయము చివరి వచనాలలో మనం గమనించి చదువుదాం. దయచేసి చదవండి. మనమందరమును ప్రభు యొక్క మహిమను చేయిచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఏ పోలిక? దేవుని యొక్క పోలికగానే మనం మార్చబడుచున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి. అలా మార్చబడమే దేవుని చిత్తం. అలా మార్చబడమే దేవుని చిత్తం. ఈరోజు మరి ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు మొదట మనిషిని దేవుడు సృష్టించిన విషయం. మొదట దేవుడు మనలను సృష్టించిన విషయం. ఎలా సృష్టించినాడంట? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనము నుండి మనం చదువుకుందాం త్వరగా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎట్ట చేసినాడంట మనుషుని? ఆయన పోలికలో, ఆయన సారూప్యములో మనుషుని దేవుడు చేసినాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు మనిషి జీవితంలో దేవుడు ఎలా మనిషిని చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే, మనము మన పోలికలో, అంటే ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారు? నా అంటే ఒక్కడని అర్థం, మన అంటే అర్థం ఒక్కరికన్నా ఎక్కువగా ఉన్నారని మనకు అర్థం.
చూడండి, దేవుని యొక్క సృష్టిలో ముగ్గురు కనబడుతున్నారు. ఆ ముగ్గురు ఎవరనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. దేవుని సృష్టిలో చూద్దామా, దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. దేవుడు ఆ భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు ఆ జలముల మీద ఎవరున్నారంట? ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? అల్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు సృష్టించాలి అనే సంకల్పము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ భూమిని సృష్టించడానికి ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన కలుగునుగా కానీ తన నోటి నుండి వాక్కును పంపాడు. కలుగునుగాక వాక్యమును పంపాడు. వాక్యము సెలవిస్తుంది. ఆ వాక్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నదంతయు ఆయన వలనే కలిగింది. అంటే వాక్కు వల్ల. ఇప్పుడు చూడండి, ముగ్గురు కనబడుతున్నారు అక్కడ. ఎవరు కనబడుతున్నారు? దేవుడు, యేసుక్రీస్తు అను వాక్యము, అలాగనే ఆ కార్యము కొరకు ఎదురు చూస్తున్న ఆత్మదేవుడు. మరి ఆత్మదేవుడు పని ఏంటనంటే, ఆయన కార్యమును సంపూర్ణం చేయడమే ఆత్మదేవుని కార్యం. ఇప్పుడు ముగ్గురున్నారు. దేవుడు మనిషిని సృష్టించడానికి ముందు ఏం చేస్తున్నాడంటే, మన పోలికలో మనుషుని చేద్దాము అని దేవుడు సంకల్పించినాడు. అప్పుడు మన అన్నప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు అనబడిన వారు ఏకమై ఉన్నారు. అది అసలు మర్మం. వాళ్ళు ముగ్గురు ఏమైనారు చెప్పండి? ఏకమైనారు. కనుక ఆయన దేవుడని పిలువబడుతున్నాడు. దేవుడు అని పిలువబడుతున్న సింగులర్లోనే ప్లూరల్ ఉంది. సింగులర్లోనే ఏముంది? ప్లూరల్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లలు మనం సండే స్కూల్ పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళని పిలిచేటప్పుడు చిల్డ్రన్స్ అని మనం పిల్లలు అని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? మనం చిల్డ్రన్ అని పిలుస్తాం. చిల్డ్రన్ అంటే పిల్లవాడు అని మనం తెలుగులో అనుకుంటాం. కానీ చిల్డ్రన్ అనేటువంటి దాంట్లోనే ఏముంది? పిల్లలు అనే ప్లూరల్ ఉంది. అలాగనే దేవుడు అనబడినటువంటి ఆ మాటలోనే ఏముందనంటే త్రిత్వం ఉంది. ముగ్గురు కనపడుతూ ఉంటున్నారు ప్రియమైన వర్లరా. అలాగనే దేవుడు మన పోలికలని చెప్పినప్పుడు, మన పోలికలో చేస్తామనుకున్నప్పుడు వాళ్ళు ముగ్గురు ఎలా ఏకమైనారో మనలను కూడా మనిషిగా సృష్టించినాడు. కానీ ఈ మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. ఆయన ఎట్ట దేవుడు ముగ్గురుగా ఉన్నారో, ఆయన పోలికలో చేయాలనుకున్న ఈ మనిషిని కూడా దేవుడు ఒక మనిషిలోనే ఏం చేసినాడు చెప్పండి? 3 భాగాలు. మనం 3 భాగాలండి. మీకు అర్థం కాలేదు కదా? మనం 3 భాగాలు. ఏమేమి చెప్తారా? మనం 3 భాగాలు, మనలో ఉన్న 3 భాగాలు చెప్తారా? శరీరము, ప్రాణము, ఆత్మ. దేవునికి ఒకసారి గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్తారా? దేవుడు ఆయన ఆత్మ. వాక్యం చెప్తుంది, దేవుడు ఆత్మ, ఆయన పరమాత్మ. దేవుడు ఎవరు? పరమాత్మ. అయితే దేవుడు భూమిని సృష్టించినాడు. ఈ భూమి మీద ఉండడానికి పరలోకంలో ఆత్మ ఉంటుంది. శరీరులు ఎవరు ఉండలేరు. రక్త మాంసములు కలిగిన వారు ఎవరు పరలోకంలో ఉండలేరు. కాబట్టి భూమి మీద ఉండడానికి దేవుడు ఏం చేసినాడంటే, శరీరము కలిగినటువంటి ఒక ఆత్మను భూమి మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పండి. చూసారా? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా శరీరము కలిగి ఉన్నాము, ఆత్మను కూడా కలిగి ఉన్నాం. ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయి? నాకు అర్థమవుతుంది పాస్టర్ గారు.
అని అనేవాళ్ళు ఒకసారి గట్టిగా మీ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. నిజంగా అర్థమైందా? మనము శరీరము కలిగి ఉన్నాం, రెండవది ఆత్మను కూడా కలిగి ఉన్నాం. ఈ శరీరాన్ని బ్రతికించేటువంటి ప్రాణం చూసారా, ఆత్మకు సహాయమైన ప్రాణం. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరము, ఈ ప్రాణము, ఆత్మ, ఈ మూడు భాగములు కలిగిన ఈ మనుషుడు ఏమయ్యాడు ఏదైనా తోటలో? చెప్పండి. పాపి అయినాడు. ఏమైపోయాడు అంటే దేవుని పోలికను కోల్పోయాడు. దేవుని పోలికను కోల్పోయినటువంటి మనుషుణ్ణి దేవుడు తిరిగి ఏ రూపంలోకి తీసుకురావాలనుకుంటున్నాడు? తన పోలికలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ కూర్చున్న వారందరం గమనించాలి. మనము భక్తి కలిగిన జీవితాన్ని జీవించుచున్నామంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. చూసారా? అయితే మన జీవితం దేవునిలో, దేవుని యందు ఎలా మారాలి అని ఆశపడాలంటే దేవుని పోలికలోకి రావాలి అని ఆశపడాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మన ప్రభు అతి సమీపముగా ఉన్నాడు, రాబోచున్నాడు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనం భక్తిని చేశాము, దేవుని నమ్ముకున్నాం, బతికినన్ని రోజులు మనం మందిరానికి వెళ్ళాం, పాటలు పాడాం, వాక్యం విన్నాం, ప్రార్థించాం, దేవునికి ఇచ్చాం, దేవుని కొరకు చేశాం అనే జీవితం సరిపోదు. ప్రతి దినం ఆయన పోలికలో మనం మార్చబడి ఆయనను ఎదుర్కొనుటకు మనము సిద్ధముగా ఉండాలి. ఆ సిద్ధముగా ఉండే జీవితంలో దేవుడు సృష్టించినటువంటి మనం అంటే శరీరము, ప్రాణం, ఆత్మ ఎలా మారాలి, ఎలా ఉంది, ఎలా మారాలి అనేదే ఈ 3 దినములలో మనం నేర్చుకోబోతుంటున్నాం. అందులో మొదటిది శరీరం గురించి ఈరోజు చెప్పాలి, రేపు ప్రాణం గురించి చెప్పాలి, ఆ 3వ దినాన ఆత్మ గురించి చెప్పాలి. అయితే ఇప్పుడు శరీరం గురించి చెప్పడానికి సమయం లేదు కాబట్టి మనము దేవుని పోలికలో జీవించాలి అనే ఆశ ఆతృతతోనే ప్రతిదినం జీవించాలి. ప్రభు వచ్చినప్పుడు ప్రభు వలె ఉండుటకు మనము సిద్ధపడి ఆయన్ని ఎదుర్కోవాలి అనే మాటను మనం ముగించుకుంటున్నాం. అయితే రేపటి దినం ఈ 3 విషయాలలో మనం ఎలా ఉన్నాము, ఎలా మారాలి అనేది మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నేర్చుకుందాం. అందరం దయచేసి లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డ, మన ప్రభు మన కొరకై ప్రాణం ఇచ్చిన యేసయ్య అతి త్వరగా రాబోతూ ఉన్నాడు. మరి ఆయనని ఎదుర్కొనవలసిన సమయం ఆసన్నమైంది. మరి ఆయన్ని నువ్వు ఎలా ఎదుర్కోగలవు?
అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నన్ను నీ వలె మార్చుటకేగా ఆత్మతో నింపితిరి, ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆనందములో నీ దరి చేరెదను. ఆయన వల్లే మనం మారుటకి దేవుడు తన రక్తంతో మనలను కడిగి తన ఉన్నత ఉపదేశమును మనకిచ్చి తన ఆత్మను అనుగ్రహించాడు. మరి నీ జీవితంలో నేను ఆయన వలె మారాలి, ఆయన పోలికలోకి రావాలి అనే తపనతో దాహముతో ఈ క్రైస్తవ జీవితాన్ని చేస్తూ ఉన్నావా? ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నావా? నీ అనుదిన క్రైస్తవ జీవితంలో ఏ ఆశతో ఏ మనస్సుతో దేవుణ్ణి అనుసరించి వెళ్తూ ఉన్నావు? ప్రశ్న వేసుకుంటా, ప్రార్థన చేద్దాం. చిన్నమాయి బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచి దేవా, గొప్ప దేవా, అయ్యా నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు రాజా. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. మా జీవితంలో కావలసినదేదో అయ్యా దానిని మాకు ఇవ్వాలని నువ్వు ఎంత ఆశపడి ఉన్నావో ప్రభువా, ఆశను మా మధ్యలో మీరు ఉంచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. కేవలము నీ వాక్యము ద్వారా ప్రభువా మా జీవితములను బాగు చేయాలని, నీ మహిమకు మమ్మలను తేవాలని ప్రభువా, నీ పోలికలోనికి మమ్మలను మార్చాలని ఇదిగో నీ హృదయమును మా మధ్యలో పంచుకున్నందుకై నీకు స్తోత్రాలు దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఆ జ్ఞానములోనికి ఆ ప్రత్యక్షతలోనికి అయా ఈ రాత్రి కాలములో అనేకులు మీరు ఆహ్వానించినందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. అనేకుల్ని నాయనా నీ పోలికలోనికి మార్చబడుటకు యేసయ్యా ఇదిగో తండ్రి ఆ జ్యేష్ఠులలో ప్రభువా ఒక్కలుగా మార్చబడుటకు ప్రభువా తండ్రి ఈ రాత్రి కాలములో ప్రభువా మాతో తండ్రి మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యము ప్రభువా ప్రతి ఒక్క హృదయములో ఫలింపజేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. సహాయము చేయండి. అలాంటి కృప జ్ఞానమును మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. నీ పోలికలోనికి ఆశ అయా కోరిక ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రభువా కలిగి ఉండడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. సహాయం చేయండి అయా. ఇదిగో తండ్రి మిగిలి ఉన్న 2 దినములలో కూడా ప్రభువా అయా ఇదిగో తండ్రి మీ వాక్యము ద్వారా మీతో మాతో మాట్లాడబోతుండగా యేసయ్యా సహాయము చేయండి. గ్రహించే జ్ఞానమును అయా అనేకుల మనోనేత్రములు తెరవబడడం సహాయ విధమైనటువంటి కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ సహాయము చేయమని అయా ప్రత్యక్షత కలిగిన మనస్సును మీరే అనుగ్రహించి తండ్రి మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం. ఈ మొట్టమొదటి కూడికలో దేవుని వాక్యమును గురించి అయితేనేమి ఆ వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని మనం ఏ రీతిగా మరి ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నామని ఒక హెచ్చరికతో మనలను దర్శించిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం. మిగిలి ఉన్న 2 దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లోతైన తన యొక్క మనసులో ఉన్న సత్యములను బయలుపరచబోతున్నందుకై స్తోత్రాలు చెల్లించుదాం.
స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి చేరిన మనకు, మన కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.